హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి కోటి దీపోత్సవానికి వెళ్తున్నాం. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంది, లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర. ఇది స్టార్ట్ అయింది 9th అండ్ ఎండ్ డేట్ వచ్చేసరికి 25th. మేము ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాం, ఈరోజు వెళ్ళాము. ఇంకా 2 days ఎండ్ అయిపోతుంది. ఇది ఈవినింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మేము స్టార్ట్ అయ్యేసరికి 5 అలా అవుతుంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మెట్రోకి వెళ్దామని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ వరకు మెట్రోలో వెళ్ళిపోతుంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ నుంచి ఇంకా ర్యాపిడోకి వెళ్దాం అనుకున్నాం. బట్ దిగగానే ఆటో కనిపించేసింది. అక్కడ నుంచి డైరెక్ట్ ఆటోస్ ఉంటున్నాయి, 20 అట్లా తీసుకుంటారు. ఇంకా అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాం. వెళ్ళేసరికి 6:30 అట్లా అవుతూ ఉంది. ఇంక లోపలికి వెళ్ళిపోయాం. మనకి 2 wheelers పార్కింగ్ ఉంది, 4 wheelers పార్కింగ్ ఉంది, డివైడ్ చేసి ఉంచారు. ఎంట్రీలోనే మనకి ఫుడ్ ఐటమ్స్ కొన్ని, అలా ఐస్ క్రీమ్స్, మసాలా స్నాక్స్ అలా కొన్ని పెట్టారు. అండ్ బొమ్మలు, బ్యాగ్స్ అట్లా కొన్ని ఉన్నాయి. ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయాము. స్టార్టింగ్లో ఒక పెద్ద స్క్రీన్ పెట్టారు అండ్ మధ్య మధ్యలో చిన్న స్క్రీన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా అలా మేము చెప్పులు విడిచి లోపలికి వెళ్ళిపోయాం. మరి వాళ్ళేంటి, వాళ్ళు సంథింగ్ ఏదో పర్ఫార్మ్. చరాచర జగన్నాథ పంచ ప్రేత సనాసీన పంచ బ్రహ్మ జ్ఞాన ఘన రూపిణి ధ్యానధ్యాత్రేయ రూప ధర్మ ధర్మ కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ వరదారిణి ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదాంబ్రాజ కౌముది భక్తమాతరహో వేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివ కటాక్షితి సేవిత శిరస్థిత చంద్రనిభా పాలసేంద్ర ప్రభా మేమైతే ఫస్ట్ ఈ రూట్లో నుంచి వెళ్దామని వచ్చాం విఐపి పాస్ తోటి. బట్ వాళ్ళు ఏమన్నారంటే విఐపి పాస్ 5 అప్పుడల్లా 5:30 లోపు వచ్చేస్తే ఫ్రంట్కి వెళ్ళి కూర్చోవచ్చు అంటే. మేము వెళ్ళేసరికి 6 దాటేసింది, 6:30 అలా అవుతుంది. ఇంకా అక్కడ స్పేస్ లేదని చెప్పేసి వెళ్ళనియట్లేదు, ఆపేశారు. ఇంకా అలా మేము అక్కడి నుంచే అన్నీ చూస్తూ ఉన్నాము. మేము వెళ్ళేసరికి క్రౌడ్ చాలానే ఉన్నారు. ఇంకా దీపాలు అవన్నీ సెట్ చేసుకుంటా ఉన్నారు అందరూ. విఐపి పాస్ ఉంటే మాత్రం 5-5:30 లోపే వెళ్ళిపోతే మంచిది, ముందు వెళ్ళిపోయి కూర్చుంటారు. అక్కడ వాళ్ళు పేపర్స్ ఇస్తున్నారు, వాటి మీద శివ అని రాస్తూ ఉన్నారు. అలానే వాటిని కలెక్ట్ చేసుకొని కూడా తీసుకొని వెళ్తున్నారు. అండ్ అక్కడ అన్ని ఫ్రీగానే ఇస్తున్నారు, ఆయిల్ అట్లా. అటువంటి అద్భుతమైనటువంటి వైదిక క్రతువును కోటి దీపాల మండపంపై మనం నిర్వహించుకోబోతున్నాం. మహాభిషేకం బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువులో పాల్గొన్న ఉడిపి పెజావర్ మఠం పీఠాధీశ్వరులు శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి వారి చేతుల మీదుగానే ఈ మహాభిషేకం జరగబోతోంది. అందరూ ఆహ్వానితులే. సాయంత్రం 5 గంటల కల్లా అందరూ విచ్చేయండి. ఉద్యోగాల కలగటం మొదలైనవి జరుగుతాయి. మెడలో నుంచి తర్వాత పార్వతీ అమ్మవారు కైలాసానికి వచ్చింది, పుట్టింటి నుంచి మెట్టింటికి. శివుడు యొక్క ఇల్లు ఎలా ఉంటుంది? అంతా మంచు, ఎక్కడా దీపాలు లేవు.
ఈ రాక్షసులు భూతాలు వీళ్ళే ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు, ఊడ్చేవాళ్ళు, ముగ్గులు పెట్టేవాళ్ళు అందరూ. ఎక్కడా దీపారాధన లేదు, వెలుగు లేదు. అప్పుడు పార్వతీ అమ్మవారు మొట్టమొదటిసారిగా ఆవిడ కైలాసంలో కార్తీక మాసంలో మొదటి దీపం వెలిగించింది. అలాగా ఇంటికి వచ్చినటువంటి కొత్త కోడలు, శివునికి భారీగా వచ్చినటువంటి పార్వతీ అమ్మవారు ఏ కార్తీక మాసంలో ఏ దీపం వెలిగించిందో ఆ దీపాన్ని గనక ఎవరైతే కలియుగం లోపల స్త్రీలందరూ ప్రతిరోజు కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారో వాళ్ళ యొక్క మాంగళ్యం గట్టిగా ఉంటుంది, వాళ్ళ ఇళ్లల్లో శుభ సౌభాగ్యాలు ఉంటాయి అని మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అటువంటి పార్వతీ అమ్మవారు వెలిగించిన కార్తీక దీపాన్ని ఈ రోజు మనం కోడి దీపోత్సవంలో మీరందరూ భక్తియుతంగా అమ్మవారిని సేవించి, భజించి, పూజించి, కీర్తించి అమ్మవారి యొక్క దీపారాధన వెలిగిస్తున్నారు. దీనిని బట్టి మీకందరికీ, మీ కుటుంబంలో ఉండే సభ్యులందరికీ సర్వ శుభాలు కలుగుతాయి అనటంలో ఎటువంటి సందేహము లేదు. మరొకటి వృక్షారాధన. వృక్షో రక్షతి రక్షితః. మనకు అక్కడ ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఒకటి అండ్ స్టార్టింగ్లో ఒకటి ఉంది. సిద్ధ్యర్థో మమ సకల నిజాయై నమః. ఎంట్రన్స్లో అండ్ ఇంకొక సైడ్ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. 4 వీలర్స్కి కూడా చాలా స్పేసే ఉంది. ఇంకా కొంతసేపటికి మాకు ఆకలేసింది. ఇంకా బయటకు వెళ్ళి ఏదైనా తినేసి మళ్ళీ వెళ్దామని బయటకు వచ్చేసాం.
స్టేజ్ మీద పెద్ద శివుడు ఉన్నాడు అండ్ శివలింగం ఉంది. ముందు నందీశ్వరుడు చాలా పెద్దగా ఉంది. అక్కడి వరకు వెళ్ళాము. ఇంకా తర్వాత వెళ్ళాలి అనుకుంటున్నాం అక్కడి వరకు. మరి ఏమవుతుందో చూడాలి. ఎట్ లాస్ట్ వెళ్తామో వెళ్ళమో. భారతీయ సంస్కృతి, భక్తి, భారతదేశం ఇవన్నీ ఒకే తాటి మీద ఉంటాయి, మమేకమై ఉంటాయి. దీంట్లో ఏది కూడా విడగొట్టలేము. అందుకనే భారతదేశపు మానబిందువులుగా మనం కొన్ని చెప్పుకుంటాం. ఏమిటా మానబిందువులు? బడి, గుడి, స్త్రీ, ఓ మాత, జ్యోతులు వెలిగించే టైంకి లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. ఒక పక్కనేమో జ్యోతులు వెలిగిస్తున్నారు అండ్ వాల్ పైన ఉన్నవి కూడా వెలిగిస్తూ ఉన్నారు. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं गणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवर पूजितलिङ्गं सुरभवामहे कविं कवीनामुपमश्रवस्तम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः शिरसादनम्
బిల్వపత్రము పరమేశ్వరుడికి ప్రీతి ఎగుట చేత ఈ బిల్వహారతిని దర్శించుకొనుట వల్ల 3 జన్మలలో చేసిన పాపములు తొలగిపోవును. నాగహారతి. నమో అస్తు సర్వేభ్యో ఏకేన పృథివీ మనో ఏనంతరిక్షే దినతేభ్యః సర్వేభ్యో నమః. నాగహారతిం దర్శయామి. ఈ నాగహారతిని దర్శించుకోవడం వల్ల కాలసర్ప దోషములు తొలగి నవగ్రహములలో రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారము కలుగును. నంది ప్రమథ గణములలో ప్రథముడు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది. సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు తొలగును. రుద్రస్తస్మై రుద్రాయ నమోస్తు. దర్శయామి. పరమశివుడు రుద్రస్వరూపుడగుట చేత ఈ రుద్రహారతి దర్శనం వలన విద్యావృద్ధి మనశ్శుద్ధి కలిగి ఈర్ష్య అసూయా ద్వేషములు తొలగు.
पूर्णा पुरस्तात् पूर्णभ्यतः पूर्णमासीदिकाया तस्यामेव अधिसंवसन्ता उत्तमेनागर्ह्यपादयन्ताम् कुम्भहारतिं दर्शयामि। ఈ కుంభహారతిని దర్శించుకోవడం వల్ల నరఘోష దిష్టి ఘోష తొలగు. నక్షత్రహారతి నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం అవినాశం జుహోతన యస్య భాంతిరస్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిరపి సంవసానః అగ్నిర్నాదేవస్సు విదేత ధాతు నక్షత్రహారతిం దర్శయామి. జన్మ నక్షత్రవశాత్తు నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్రహారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగు. సమస్త మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు శతమానం భవతి శతాయః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠితః. పూజ అవుతున్నంతసేపు ఈ వైట్ బర్డ్స్ అక్కడక్కడే చాలాసేపు తిరుగుతూనే ఉన్నాయి. శివుడి దగ్గర, గుడి దగ్గర అంతా తిరుగుతూనే ఉన్నాయి. వెళ్ళిపోతున్నాయి.
అది కంప్లీట్ అయ్యేసరికి 11 అయింది. ఇంకా అవుతూ ఉంది. లాస్ట్‌లో ఒక 10 మినిట్స్ ముందే వచ్చేసాం. అలానే కొంతమంది బయటకొచ్చారు. అప్పటికే క్రౌడ్ ఎక్కువైపోయింది. బయటకొస్తేనేమో ఈ ర్యాపిడో, ఊబర్ ఎక్కువ తీసుకోవడం లేదు. అందరూ అవే బుక్ చేయడం వల్ల. ఇంకా అలా కొంచెం బయటకొస్తే ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయి. ఇంకా కేపీహెచ్‌పీ బస్ చూసుకొని ఎక్కేసాం. బట్ ఇక్కడ ఏమైంది అంటే మా దగ్గర హ్యాండ్ క్యాష్ లేవు. ఇంకా అక్కడే ఉన్న అక్క వాళ్ళ దగ్గర తీసేసుకొని ఇంకా హాస్టల్‌కి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.